గుండె జబ్బులతో బాధపడుతున్న వ్యక్తులు గుడ్లు తినకపోవడమే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరీ ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు పొరపాటున కూడా గుడ్డులోని పసుపు భాగం తినకూడదట. ఎందుకంటే ఇందులో పెద్ద మొత్తంలో కొలెస్ట్రాల్ ఉంటుంది. అందువల్ల ఇది శరీరానికి హాని చేసే ప్రమాదం ఉంది. గుండె సమస్యలున్నవారు కోడిగుడ్లు తినకూడదట. ప్రస్తుతం చాలా మంది జీర్ణ సంబంధమైన సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే జీర్ణ సంబంధమైన సమస్యలున్నవారు ఎగ్స్ తినకపోవడమే మంచిది. జీర్ణక్రియ సాఫీగా జరగకున్నా ఎప్పుడూ కడుపు నొప్పి సమస్య ఉన్నవారు, ముఖ్యంగా ఐబిఎస్ ఉంటే కోడిగుడ్లు తినకూడదట. లేకపోతే దీనివల్ల అనేక సమస్యలు చుట్టుముడతాయి. ప్రస్తుత రోజుల్లో తీసుకుంటున్న ఆహారం, జీవనశైలి కారణంగా చాలా మంది మూత్రపిండాల వ్యాధిన పడుతున్నారు. మరీ ముఖ్యంగా పెద్దవారి నుంచి యువత వరకు చాలా మంది కిడ్నీలో రాళ్ల సమస్యతో సతమతమవుతున్నారు. అయితే కోడిగుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల కిడ్నీ రోగులు ఎట్టి పరిస్థితుల్లో కోడిగుడ్లు తినకూడదట. ఇది సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుందట. అలర్జీ సమస్య ఉన్నవారు కూడా గుడ్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. గుడ్లు ఆరోగ్యానికి మంచివైనప్పటికీ అలర్జీ సమస్య ఉన్నవారు ప్రతిరోజు కోడిగుడ్లు తినడం వల్ల చర్మ సమస్యలు, శ్వాస సమస్యలు తీసుకొస్తాయట. అందుకే వీలైనంత వరకు ఈ సమస్యలతో బాధపడేవారు కోడిగుడ్లకు దూరంగా ఉండాలి. వీటిలో అరాకిడోనిక్ అనే ఆమ్లం ఉంటుంది. ఇది ఆర్థరైటిస్ సమస్య ఉన్న వారికి నష్టాన్ని చేకూరుస్తుంది. అందుకే ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారు గుడ్లు తినకూడదు. లేకపోతే ఇది కాళ్ళు, కీళ్లలో వాపు వంటి సమస్యలకు కారణమవుతుందని నిపుణులు చెప్తున్నారు.